ఫుడ్ పాయిజన్ కేసుల గురించి గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి వరుస మరణాల గురించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉయ్యావాడ బీసీ గర్ల్స్ హాస్టల్లో 800 మంది విద్యార్థినులు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 111 మంది విద్యార్థినులు హాస్పిటల్లో జాయిన్ అయితే వారి భరోసా కల్పించడం కోసం ఆ విద్యార్థులతో మాట్లాడి ఇక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకోవడం కోసం నిజ నిర్ధారణ కమిటీ రూపంలో ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి గోవర్ధన్ ఎస్ఐ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తుగా మారి విద్యార్థి నాయకులను చూడకుండా విద్యార్థులను చూడకుండా మేము డెమోక్రటిక్ వేలో ఇక్కడ నిరసన తెలియజేస్తుంటే మా మీద భౌతికంగా దాడి చేసి పాశవికంగా ఇలా బట్టలు చింపి మా మీద హత్యకు పూనుకోవడం జరిగింది. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తున్నది. పోలీసు యొక్క తాజా తప్పులకు అదే ఉడతవుపులకు ఏబీపీ భయపడదు. నక్సలైట్లు ఎదుర్కొన్న గుండెలు ఇవి. నక్సలైట్లు ఎదురొట్టి పోలీసుల యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఏబీపీ కార్యకర్తల మీద పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ ముసుగులో ఈ విధంగా భౌతికంగా దాడులు చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పిల్లలకు ఈ విధంగా ఫుడ్ పాయిజన్ కేసులు ఈ విధంగా మరణాలు సంభవిస్తే ఇదే విధంగా మానవతా కోణాన్ని మరిచి ఈ విధంగా రాక్షసంగా ప్రవర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు చేతనైతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేతనైతే మీ డీజీపీ గారితో చెప్పుకోండి. ఇక్కడ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కేసులు అవుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి, ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆత్మన్యూనత భావనకు లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సైకాలజీని ఇక్కడ పెట్టి మానసికంగా వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎవరైతే అక్కడ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. కానీ తప్పిస్తే ఈ విధంగా విద్యార్థుల పక్షాన ఉండి కొట్టాడే వాళ్ళ మీద మీ యొక్క ప్రతాపం చూపెట్టకని చెప్పేసి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఇదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి గారు నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టు. విద్యార్థుల మరణాలన్నీ కూడా నీ ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి, సిగ్గులేని రేవంత్ రెడ్డి. ఇక్కడ విద్యా వ్యవస్థలో మరణాలు సంభవిస్తుంటే ఫుడ్ పాయిజన్ కేసులు సంభవిస్తుంటే మొద్దు నిద్రపోతున్నావు, గాడిద పనులు చదువుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా నిన్ను క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పటికైనా గురుకులాలకు పక్క భవనాలు నిర్మించాలి, శిథిలావస్థలో ఉన్నటువంటి గురుకులాలకు పక్క భవనాలు నిర్మించాలి, వార్డెన్ పోస్టులను ఇక్కడ నియమించాలి. అదేవిధంగా ఎవరైతే మానసికంగా ఒత్తిడి